నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక అవంతి సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తగరపు వలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 6 జిల్లాల ఇంటర్ ఇంజనీరింగ్ కళాశాలల బాలుర బాలికల కరాటే బాలికల టైక్వాండో సెలక్షన్స్ ట్రయల్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం కరాటే టైక్వాండో సెలక్షన్స్ ట్రయల్స్ ను ప్రారంభించారు. ఈ ట్రయల్స్ లో 9 కళాశాలల నుంచి కరాటే తరపున 27 మంది, టైక్వాండో తరపున 11 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డైరెక్టర్ విశ్వప్రసాద్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నాగపూర్ణశ్రీ, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రాము, పర్యవేక్షకులు మహేష్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ కోలా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Today taekwondo and karate. So this is the already earlier the speakers said this is the right place to prove yourself. There are number of opportunities in sports quota. Okay, you should encash this opportunity. Important. Participation is more important. You already succeeded. You won 50%. And feel free and feel that it is your college and make use of all the facilities and succeed in this event. All the best and thank you for giving an opportunity for organizers. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామంలో అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంపీడీఓ హేమసుందర్ పరిశీలించారు. చదువు నేర్చుకుంటున్న మహిళలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క మహిళలు చదువుకోవాలన్నారు. పెన్షన్ ఇచ్చేటప్పుడు పెన్షన్ ఇచ్చేవారి తీరును ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అక్షరాంధ్ర వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి చండా వెంకటేష్ పాల్గొన్నారు. ఎన్నున్నాయి చెప్పాలంటే దానికి ఇద్దరు పదనుకో మీకు అమ్మాయి కాకుండా చెప్పాలి. ఇదేంటివి మీరు డబ్బులు తెచ్చేవాడికి వేరే డబ్బులు ఇస్తున్నారా? ఇస్తున్నారా? లేదు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన లత ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ శేఖర్ యాదవ్ ప్రతి 15 రోజులకు ఒకసారి ఆహార దానం నిర్వహిస్తున్నారు. తాజాగా వేటపాలెం మండలం రావూరిపేట పార్వతీపురంలో 140 మందికి పైగా నిరుపేదలకు భోజనం అందించారు. ఇక సాధారణంగా ప్రతి కార్యక్రమంలో 200 మందికి పైగా ఆహారం పంపిణీ చేస్తారు. విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. పిల్లలకు కూడా ఇచ్చేయండి పాంప్లెట్.
కాకినాడ రూరల్ జిల్లా కరప మండలం గొర్రపూడి గ్రామంలో రోడ్లు వేయటకు ఎనర్జీ ఎస్ ఫండ్స్ 34 లక్షలు విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవన నిర్మాణానికి 36 లక్షల రూపాయలు గ్రాంట్స్ మంజూరు చేశారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ ఎంపీటీసీ యనమతల వెంకటలక్ష్మి దొరబాబు, అన్నవరం గండి వెంకటేశ్వరరావు, అనుకుల రాంబాబు, వనమాడి శ్రీను, జోక అప్పలరాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి గొరిపూడి గ్రామంలో మరి ఎంజీఎన్ఆర్జీఎస్ నుంచి 3 దిక్కుల మురుకోపోర, పీటీ పుంత, కోదాడు పుంతలో 34 లక్షల రూపాయలు సీసీ రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే హై స్కూల్ పక్కనే మరి విలేజ్ హెల్త్ క్లినిక్కి మరి 15 ఫైనాన్స్ నుంచి 36 లక్షల రూపాయలు మరి ఈ హాస్పిటల్కి మంజూరు చేయడం జరిగింది. దీనికి మరి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులైన పంతం నానాజీ గారికి, మన ఎమ్మెల్యే గారికి, నానాజీ గారికి మా గొరిపూడి గ్రామం తరపున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి కార్యకర్త, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు మరి అందరూ కూడా గొరిపూడి గ్రామంలో ఎక్కడ ఏ విధమైన మనస్పద్ధత లేకుండా మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇక మార్చి 24 వరకు జరిగే ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 1537 కేంద్రాల్లో 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. ఇక సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు కేవలం నిర్ణీత పేజీలు ఉన్న బుక్లెట్ మాత్రమే అందజేస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ జీతాలు పెంచాలని కోరుతూ నల్ల చీరలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని కార్యకర్తలు ఆరోపించారు. ఇక ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం సుభాషిణి, పద్మకళ, రాములమ్మ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ లో అంగన్వాడీలకి 1 పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, 2 అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేయాలని, మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర అలాగే నియోజకవర్గ కేంద్రాలలో నిరాహార దీక్షలు అలాగే నిరసన ప్రదర్శనలకి పిలుపునివ్వడం జరిగింది. మార్చి 16వ తేదీ నుండి ఒంటిపూట బడులు స్కూళ్ళన్నిటికీ కూడా ప్రకటించారు. అంగన్వాడీ పిల్లలకి అంగన్వాడీలకు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు ఒంటిపూట బడులు కేటాయించాలని చెప్పేసి, ఇదే కాకుండా రేపు 25, 26, 27 తేదీల్లో కూడా విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అప్పటికి మా సమస్య పరిష్కారం కాకపోతే మార్చి 2వ తేదీన చలో అసెంబ్లీ అంగన్వాడీలందరూ కూడా కదులుతామని చెప్పేసి ప్రభుత్వం వెంటనే మా గురించి ఆలోచించి మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులతో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ నరసింహులకు రోటరీ క్లబ్ కు స్థలం మంజూరు చేయమని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అనంతరం సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ అధికారి కిరణ్మయి వారికి సభ్యులందరూ సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో సంప్రదించి వినతి పత్రం అందించారు. ఆర్డీఓ స్థలం 5 సెంట్లు మంజూరు చేసేందుకు సుముఖత వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్ తరపున నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఒంటరి మహిళలకు ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా చేయుత, నిరుపేదలకు వైద్య సదుపాయం ఇలా అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని వివరించారు. కొనసాగుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ దాతల సహాయంతో మరి ప్రజల సహాయంతో మా మెంబర్షిప్తో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇన్ని కార్యక్రమాలు చేయడానికి మాకు సరైన కార్యాలయం లేదు. ఆ కార్యాలయం కొరకు స్థలం కొరకు కలెక్టర్ గారిని సంప్రదించాము. అక్కడి నుంచి మన ఆర్డీఓ మేడంకి ఫార్వర్డ్ చేయటం అయింది. ఆమె కూడా మాకు హామీ ఇవ్వటం జరిగింది. రిజిస్టర్డ్ క్లబ్ కాబట్టి మీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పింది. కాబట్టి వారికి మా క్లబ్ తరఫున మన ఆర్డీఓ గారికి మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తాం. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు రాజాం క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక దేవుడితో వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా మొత్తం బొత్స సత్యనారాయణ శాసన మండలిలో చేసిన ఆరోపణలు సరికాదని ధ్వజమెత్తారు. అవాకులు చవాకులు దైవం మీద మతాన్ని కించపరుస్తూ ఆ మతాన్ని అనుసరించేటటువంటి ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా దేవుడిని రాజకీయాల్లోకి లాగడం మాత్రం జగన్మోహన్ రెడ్డి, సత్యనారాయణ గారు వీళ్ళందరూ మానుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, చీఫ్ మినిస్టర్ అయితే నువ్వు అన్యమతస్తుడవా కాదా నీకు నువ్వు నిర్ధారించుకో. నువ్వు ఇలాంటి పనులు చేయబట్టే జైలుకి వెళ్ళావా లేదా? ఇంకా దేవుడికి నిన్ను ఇంకా ఏ విధంగా శిక్షించాలా? నీ మనుషులు ఏంటి, నువ్వు అక్కడ వేసిన వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తున్నారు? లడ్డూలో వచ్చేటటువంటి నెయ్యి అది కల్తీయా? అందులో ఏమేమి కలిసాయి? యానిమల్ కొవ్వు కలిసింది. కెమికల్స్ అన్ని యానిమల్ తో తయారవుతాయి. యానిమల్ దీంతో ఎవరు చెప్పాలి నీకు? బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్, ఎలక్టెడ్ పోస్ట్ లో ఉండేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలా. అలా కాకుండా అక్కడ వేసినటువంటి వాళ్ళు అన్ని మతస్థులను వేస్తావు. తిరుపతి దేవస్థానం వ్యాపారం చేసుకునే వాళ్ళని అక్కడ పెడతావు, తిరిగి దబాయిస్తారు. అవాకులు. బాపట్ల జిల్లా అప్పికట్ల మధ్య ఎర్రకాలువ ప్రాంతంలోని నెలమడ వాగులో ఈతకు దిగిన 2 యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కొద్ది గంటల తర్వాత 2 మృతదేహాలను వెలికి తీశారు. మృతి చెందిన వారు చందు, వంశీగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా రాజాం సిడిపిఓ ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్షులు కె సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాల పెంపు, సంక్షేమ పథకాల అమలు, మిగిలిన మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మార్చే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి త్రినాథ్, యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి రూపావతి, సెక్టార్ లీడర్లు జయలక్ష్మి, సుశీల, దమయంతి, అలాగే ప్రమీల, సుజాత, పార్వతి పాల్గొన్నారు. 2020లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కనీస వేతనం
ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతకాలన్నా కనీస వేతనం ఒక కుటుంబానికి బతకడానికి 26,000 రూపాయలు ఉంటే కానీ ఆ కుటుంబం బతకలేదు అని చెప్పేసి తీర్పు 2020లో ఇచ్చారు. ఈరోజు 2026లో ఉన్నాం. గత 5-6 సంవత్సరాల నుంచి ఆ తీర్పుని అమలు చేయండి అని చెప్పేసి మనం దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం అంటే చిట్ట చివర అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశంలోనైనా సరే మన సమస్యల పైన చేయాలని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు 2020లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కనీస వేతనం ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతకాలన్నా కనీస వేతనం ఒక కుటుంబానికి బతకడానికి 26,000 రూపాయలు ఉంటే కానీ ఆ కుటుంబం బతకలేదు అని చెప్పేసి తీర్పు 2020లో ఇచ్చారు. ఈరోజు 2026 చిత్తూరు జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగ కలెక్టర్ను ఆశ్రయించింది. ఇక రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. బ్యాక్లాగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు, స్కూటీలు అందించి ప్రత్యేక లైసెన్స్ మేళ నిర్వహించాలన్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామని నాయకులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా అధ్యక్షులు కొంత చంద్రశేఖర్ మరి నేను కూడా అందరం కలిసి ఏవైతే మేము మా యొక్క విన్నపాలు ఉన్నాయో అన్నింటిని కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిపోయి దరిదాపుగా 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లను కూడా 1,20,000 పైగా అన్నల పేరుతోటి నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ పేరుతోటి అనేక రకమైన ఇబ్బందులు గురి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. లెటర్లో కోరడం జరిగింది. మేము ఏదైతే అడిగామో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయాల్సిన విధంగా కోరడం జరిగింది. లేని వేటల ఏదైతే ఉందో ఈ ప్రజా ఉద్యమం కూడా చేపడతామని కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం బళ్ళు చొప్పున అందజేయాలని చెప్పనేసి కూడా మేము 2వ అంశంగా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. మరి 3వది ఏదైతే డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంద్రధనుస్సు పేరుతో వరాలను ప్రకటించారో అందులో ప్రధానం దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పనేసి ప్రకటించడం జరిగింది. త్వరితగతిన చర్యలు చేపట్టిన పక్షంలో వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ పక్షాన ప్రజా ఉద్యమం చేయడానికి కూడా శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వానికి 100 మార్కులు వేస్తే వైసీపీకి అన్ని రిమార్కులేనని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ లో శనగల కొనుగోలు కేంద్రాన్ని టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. శాసకీయ నిధులతో జిల్లాలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అరటి ధర తగ్గినప్పుడు అరచి గోలపెట్టిన జగన్ ఇప్పుడు ధరలు పెరిగాయని మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. అధికంగా శనగ పంటను సంతోషపడే విధంగా రైతులందరికీ ఇచ్చినారు. ఆ రాజుని కట్టండి కనీసం జీవో రిలీజ్ చేయమని ఇదే భాష నేను అసెంబ్లీలో మాట్లాడినా కదా నేను ఈ మాట విన్నాను అనే వరకు చేశాను. అలా రాజుబారెడ్డికి జ్ఞానం ఉంది అని. ఇప్పుడు గండికోటకు శాసకీయ ఫండ్స్ వచ్చాయి 75 కోట్లు. శాసకీ అంటే స్పెషల్ అసిస్టెంట్ ఫర్ ది స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులిచ్చి 3,000 శాసకీ అంటారు. ఏంది ఇది మనతో మాట్లాడు మా అసెంబ్లీకి రా, తప్పు ఉంటే చెప్పు, కరెక్షన్ ఉంటే చేసుకుంటాను. ఏడన్నా మిమ్మల్ని అందరినీ అడిగే మాట పరీక్ష రాయాలన్నా బయట పరీక్ష రాయాలి. పరీక్షల్లో పరీక్ష రాసే మార్కులు ఎగ్జామ్ అంటాడు, ఎగ్జామ్ అని అంటాడు. ఎవరికి ఎక్కువ వచ్చి వాడికి ఎక్కువ వస్తాయి. ఇక పరీక్ష వాళ్ళకి రాకుండా అంటే అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడితే ఏమొస్తుంది. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు వచ్చేటప్పుడు అడిగినాడు, సార్ మీరు ఎక్కడున్నారని. అంటే నేను జమ్మూరుకు పోతాను అంటే అసెంబ్లీ ఉంది కదా అంటే నాకు ఆ అసెంబ్లీ కంటే మీ అసెంబ్లీ నాకు ముఖ్యమని చేసినాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాచ్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు,
మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్ ఆడుకున్న వెల్కమ్ బ్యాక్. అన్నమయ్య జిల్లా పొంగనూరు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుంచి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ నేత కోలా సోమశేఖర్ మాట్లాడుతూ పార్టీ కమిటీలో బాధ్యతలు అప్పగించేందుకు సభ్యత్వం తప్పనిసరి అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా ద్వారా కుటుంబానికి భరోసా లభిస్తుందన్నారు. ఇక నియోజకవర్గంలో 50,000 సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నమోదు కావాలని దేవుని కోరుకుంటూ ఆకాశిస్తూ జై జనసేన. ఈ సభ్యత్వం కన్నా మీకు సెక్యూరిటీ అనే జనసేన తరఫు నుంచి సెక్యూరిటీ అనే భావం కలిగించడానికి ఈ సభ్యత నమోదు కార్యక్రమం మా పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ఎందుకురా అంటే గత సంవత్సరం 500 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 100 రూపీస్ తగ్గించి 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలు. మీ జీవితానికి సెక్యూరిటీ అనేది ఇన్సూరెన్స్ ద్వారా, ఈ సభ్యత్వం నమోదు ద్వారా ఇన్సూరెన్స్ ద్వారా మీకు వస్తుంది. వివరాలు కూడా మీడియా పరంగా మేము తెలియజేశాము. ఈ లేనప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ లేదా ఇతర ఒక గవర్నమెంట్ తరపున ఏదైనా వర్కులు చేసుకోవడంలో కానీ వీరు ఎలిజిబుల్ కారు, ముందుగా మేము చెప్తున్నాం. అలానే వీరు కుటుంబానికి భరోసా ఇవ్వడం, దీంట్లో కూడా ఇన్సూరెన్స్ పాలసీ కూడా దీంట్లో ఉంటుంది. చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ ఒకవేళ అతను వాళ్ళ కుటుంబానికి దూరం అయితే వారికి వాళ్ళ కుటుంబానికి ఆదుకునే విధంగా ఎంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఒక 5 దఫాలుగా నిర్వహించారు. ఈ పోస్టులు పొందిన ప్రతి ఒక్కరూ కూడా మండల అధ్యక్షులే కాకుండా మండల అధ్యక్షులు నియమించిన 25 మంది కమిటీ సభ్యులు కూడా కంపల్సరీ 26వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపల పొంగనూరుకు వచ్చి అందరూ కూడా ఈ మీటింగ్ కి హాజరు కావాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం. పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం. 50,000 మినిమం తగ్గకుండా మన సభ్యత్వాలు నమోదు. కడప జిల్లా జమ్మలమడుగులో పెద్దమ్మ దేవర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. పెద్దమ్మ గుడి, గంగమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో ఏర్పాటు చేసిన బోనాలలో భక్తులు చల్లపూశారు. మేళతాళాలు, డప్పు చప్పుళ్లతో బాణ
జార్ఖండ్ లోని రాంచీలో పెను ప్రమాదం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని ఛాత్రాలో రాంచీ ఢిల్లీ ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యాక ఎయిర్ అంబులెన్స్ కూలినట్లుగా గుర్తించారు అధికారులు. ఛాత్రా సమీపంలోని అడవిలో కుప్పకూలుగా అందులోని 7 దుర్మరణం చెందారని సమాచారం. ఈ ఘటనలో రోగి, డాక్టర్, మెడికల్ విమాన సిబ్బంది కలిపి 7 మృతి చెందారని తెలుస్తోంది. మృతుల వివరాలు ఒకసారి పరిశీలిస్తే రోగి సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తాగా మృతి చెందారు. टोटल 7 लोग हैं। इसमें क्रू मेंबर भी और टोटल 2 क्रू मेंबर्स हैं और बाकी 5 लोग जो है पेशेंट्स और पेशेंट के परिवार के लोग हैं। कहाँ के ये लोग थे, कुछ आइडेंटिफाई हो पाए? बाकी डिटेल्स जो है वो हम लोग खोजने के लिए जो है व्यवस्था कर रहे हैं। देखिए, सबसे पहले हम लोगों का था कि बॉडी रिकवर करना है, तो वो हम लोगों ने कर लिया है। अब हम लोगों का ये पीओ को प्रोटेक्ट करना है, तो इसके लिए चारों साइड कॉर्डन लगाया हुआ है। हमने एक एसएसपी की टीम भी हमारे साथ है और जिला पुलिस भी यहाँ प्रतिनियुक्त है और दिल्ली एविएशन की टीम, जैसा मैम ने बताया है कि वो लोग आने वाले हैं और फर्दर जो इन्वेस्टिगेशन का प्रोसेस है उनका एविएशन का, दे विल स्टार्ट और हम लोग उनको कोऑपरेट करेंगे। सर, दिन में लोगों की यहाँ पे संख्या भी बढ़ेगी, सर उन लोगों से क्या अपील करेंगे, क्योंकि यह जगह विशेष नहीं है? नहीं, यहाँ फोर्स रहेगा तैनात और जो लोग टोटल 7 लोग हैं। इसमें क्रू मेंबर भी। అన్నమయ్య జిల్లా పొంగనూరు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 26 నుంచి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం చేపట్టారు. ఇక జనసేన పార్టీ నేత కోలా సోమశేఖర్ మాట్లాడుతూ పార్టీ కమిటీలో బాధ్యతలు అప్పగించేందుకు సభ్యత్వం తప్పనిసరి అన్నారు. ఇక సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా ద్వారా కుటుంబానికి భరోసా లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో 50,000 సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, జనసేన నాయకులు పాల్గొన్నారు. 100 రూపీస్ తగ్గించి 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలు మీ జీవితానికి సెక్యూరిటీ అనేది ఇన్సూరెన్స్ ద్వారా, ఈ సభ్యత్వం నమోదు ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా మీకు వస్తుంది. వివరాలు కూడా మీడియా పరంగా మేము తెలియజేస్తాము. ఈ లేనప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ లేదా ఇతర ఒక గవర్నమెంట్ తరపున ఏదైనా వర్కులు చేసుకోవడంలో కానీ వీరు ఎలిజిబుల్ కారు. ముందుగా మేము చెప్తున్నాం. అలానే వీరు కుటుంబానికి భరోసా ఇవ్వడం, దీంట్లో కూడా ఇన్సూరెన్స్ పాలసీ కూడా దీంట్లో ఉంటుంది. చిన్న చిన్న యాక్సిడెంట్లు కానీ ఒకవేళ అతను వాళ్ళ కుటుంబానికి దూరం అయితే వారికి వాళ్ళ కుటుంబానికి ఆదుకునే విధంగా ఎంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఒక 5 దఫాలుగా నిర్వహించారు. ఈ పోస్టులు పొందిన ప్రతి ఒక్కరూ కూడా మండల అధ్యక్షులే కాకుండా మండల అధ్యక్షులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు.